హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న భార్గవి నిలయం మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక హారర్ జోనర్ లో వచ్చిన మూవీ అనమాట. ఈ మూవీ ఒక మూవీకి ఇన్స్పైర్ అయి రాసుకున్నారేమో అని నాకైతే అనిపించింది. ఆ మూవీ ఏంటో మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్ లో నేను ఆ మూవీ నేమ్ చెప్తాను. మీకు కూడా అలాగే అనిపించి ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. స్టోరీలోకి వెళ్తే ఒక పాట పడిన బంగ్లాలో ఒక దెయ్యం భార్గవి అనమాట హీరోయిన్. ఆ ఊరు ప్రజలేమొచ్చి ఆ బంగ్లా దగ్గరికి కూడా వెళ్ళరు ఎవరు. అలాంటి బంగ్లాని ఒక రచయిత కొని ఆ బంగ్లాలో ఉంటాడు. భార్గవి గురించి రచయిత తెలుసుకోవడానికి ట్రై చేయగా కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటుంది భార్గవి. అయితే ఆ మిస్టరీని రచయిత ఎలా సాల్వ్ చేస్తాడు, భార్గవి ఎందుకు ఎలా చనిపోయింది, భార్గవిని సూసైడా లేక మర్డరా అనేదే రిమైనింగ్ కథ అనమాట. మూవీ స్టార్టింగ్ లోనే విలన్ గురించి తెలిసిపోతుంది. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా స్లోగా డల్ నెరేషన్ వల్ల బోరింగ్ గా ఉంటుంది. స్టోరీ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండు. ఈ మూవీ నాకైతే ఓకే. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా చూసుకోలేదు. అలాగే భార్గవ్ క్యారెక్టర్ డిజైన్ కూడా బాగా చేయలేదు. తను అందరికీ కనిపిస్తూ ఉంటుంది కానీ రైటర్ ఒకసారి కూడా కనిపించదు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఆల్మోస్ట్ విలన్ రివీల్ అయిన దగ్గర నుండి మూవీ చాలా వరకు ప్రెడిక్టబుల్ అయిపోతుంది. క్యారెక్టర్ డిజైన్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే బాగున్ను అనిపించింది నాకైతే. హర్రర్ మూవీస్ కి విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే చాలా ఇంపార్టెంట్. బట్ విజువల్ గా అంత బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. ఓవరాల్ గా ఈ హర్రర్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ ఓటీటీయే కాబట్టి ఒకసారి ట్రై చేస్తామంటే మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చేయను. ఈ మూవీ నాకైతే రచయిత అని తెలుగులో వచ్చింది. ఆ మూవీ లాగే సేమ్ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. నాకు ఈ మూవీ చూస్తున్నంత సేపు రచయిత మూవీ గుర్తొచ్చింది. భార్గవి నిలయం మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.